తేజస్సును ప్రాభవమును ఆయన ఎదుట బంటువలే నిల్చును. శక్తియు సౌందర్యమును ఆయన మందిరమును నింపును. 96వ కీర్తన 6వ వచనము. ఈనాటి మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 7వ వచనం నుండి 21వ వచనం వరకు. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో పెంతెకొస్తు పండుగ అనేది అతిపెద్ద మలుపు. అలాగే క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈరోజు మనం చదువుతున్నటువంటి మొదటి పట్టణం అత్యంత కీలకమైనటువంటి ఒక పెద్ద మలుపు అని చెప్పాలి. అపోస్తుల కార్యాల నుండి మనం చదువుతున్నటువంటి మొదటి పట్టణాల్లో సంఘం యొక్క విశ్వాస అభివృద్ధి, వాటితో పాటే వాళ్ళకి ఎదురైనటువంటి సమస్యల గురించి మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. వాటిలో ఒక శిఖరం లాంటిది ఈరోజు మొదటి పట్టణం. క్రైస్తవులు అనేవాళ్ళు యోధా మతానికి చెందినటువంటి ఒక తెగ లేదా ఒక భాగం కాదు. దేవుడు వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి మార్గం ప్రత్యేకమైనటువంటి ఒక మార్గం ఉంది అని వాళ్ళకి స్పష్టంగా తెలిసింది. పవిత్రాత్మ యొక్క ప్రేరణ ద్వారా వాళ్ళు అర్థం చేసుకున్న దానికి నిలువెత్తు నిదర్శనమే ఈరోజు మనం చదువుతున్నటువంటి మొదటి పట్టణం. ఇక్కడ మనకు కనిపించేటువంటి సమస్య ఏంటి అంటే, క్రైస్తవ మతాన్ని స్వీకరించే వాళ్ళు అప్పటి వరకు యూదులు మాత్రమే ఉండేవాళ్ళు. ఎప్పుడైతే యూదులు తిరస్కరిస్తూ, వాళ్ళని హింసిస్తూ, వాళ్ళని ప్రార్థనా మందిరాల నుంచి గెంటివేస్తూ ఉన్నారో అప్పుడు అన్యులకు సువార్త ప్రకటన చేయబడింది. ఇప్పుడు అన్యులు క్రైస్తవులుగా మారాలి అంటే వాళ్ళకి తెలిసిన దారల్లా యోధా మతం. అంటే క్రైస్తవులుగా జ్ఞానస్నానం తీసుకోవాలనుకునే ప్రతి వాళ్ళు కూడా ముందుగా యోధామత ఆచారం ప్రకారం సున్నతి తీసుకోవాలి అనేది. సున్నతి అనేది మోషే ధర్మశాస్త్రంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక ఆచారం. అది చెయ్యకపోతే వాళ్ళని యూదులుగా పరిగణించేవాళ్ళు కాదు. ఇది పాటించని వాళ్ళు యూదులే కాదు. ఇది లేకపోతే అబ్రాహాము యొక్క వాగ్దానం నుండి సేనాయి యొక్క నిబంధన వరకు దేనిలో కూడా వాళ్ళు భాగస్థులు కాదు. మోషే ప్రవక్త అంతటి వాడే మండుచున్న పొదలో దేవుడితో మాట్లాడిన తర్వాత ఐగుప్తుకు వెళ్ళేటువంటి దారిలో తన యొక్క కుమారుడికి తాను సున్నతి చేయనందుకు దేవుడు తన మీద దాడి చేశారు. ఈ సంఘటన గురించి యోధా మత పెద్దలు రాసినటువంటి వ్యాఖ్యానంలో ఇలా అన్నారు: మోషే ప్రవక్త ఎంత గొప్పవాడో మనకు తెలుసు. తను దేవుని పిలుపుని అందుకున్నాడు. మండుచున్న పొద రూపంలో దేవునితో మాట్లాడాడు. కానీ తాను సాధించిన ఇన్ని విజయాలు సున్నతి చెయ్యకపోవడానికి సరితోగలేదు. దేవుని యొక్క దాడి నుండి, దేవుని యొక్క కోపం నుండి అవి అడ్డుకోలేకపోయాయి అని చెప్పారు. అంత ప్రాధాన్యత కలిగినటువంటి యోధా మతం ఈరోజు మొదటి పట్టణం తరువాత దానితో పూర్తిగా తెగతింపులు చేసుకుని సున్నతి అవసరం లేదు అనేటువంటి ఒక నిర్ధారణకి వాళ్ళు వచ్చారు అంటే ఆత్మ యొక్క నడిపింపు ఎంత శక్తివంతంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఈ మధ్య తరచుగా మనకి వినిపించేటువంటి ఒక మాట ఓపెన్ మైండ్ అని. ఏదైనా చెప్పినప్పుడు సానుకూల దృక్పథంతో దాన్ని చూడటం, దాన్ని స్వీకరించగలగటం. ఇంత ఓపెన్ మైండ్ గురించి, పరిణితి గురించి, చదువుకుని విద్యావంతులు అవటం గురించి మనందరం మాట్లాడతాం. కానీ పవిత్రాత్మ యొక్క ప్రేరణకు మనం ఏం స్పందిస్తాం? మన జీవిత అనుభవాల నుండి మనం ఏం నేర్చుకుంటాం? ఇన్ని మాట్లాడినా కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? కులాంతర వివాహాలను అంగీకరించే వాళ్ళు ఎవరుంటారు? ప్రేమ వివాహాలని ప్రోత్సహించే వాళ్ళు ఎవరుంటారు? అంతెందుకు, మన చర్చిల్లోనే, మన సంఘాల్లోనే అన్ని కులాల వాళ్ళని సమానంగా చూడగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇలాంటి మనము ఈరోజు మొదటి పట్టణంలో సంఘం జీవించినటువంటి విధానం చూసి మనం నేర్చుకోవాలి. సుమారు 2000 సంవత్సరాల వాళ్ళ విశ్వాస చరిత్రలో అబ్రహాము మొదలుకుని యేసుక్రీస్తు వరకు వాళ్ళు చూసినటువంటి చరిత్రని, వాళ్ళ భోజన పద్ధతులు, వాళ్ళ అంటరానితనాన్ని ఒక్క క్షణంలో పవిత్రాత్మ యొక్క ప్రేరణతో వాళ్ళు జీవిత విధానాన్ని మార్చేసుకున్నారు. అన్యుల్ని వాళ్ళు ఎలా చూసేవాళ్ళు అంటే, వాళ్ళ ఇంటికి భోజనానికి కూడా ఎవరిని పిలిచేవాళ్ళు కాదు. అన్యుల ఇంటికి వీళ్ళు భోజనం చేయడానికి వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళ యెరూషలేము దేవాలయంలో అన్యులు ప్రార్థన చేసుకోవడానికి ఒక చోటు ఉంచారు. ఆ చోటు అన్నిటికంటే ఆఖరున ద కోర్ట్ ఆఫ్ జెంటైల్స్ అని అంటారు. యేసుక్రీస్తు దుకాణాలని, పావురాలు అమ్ముకునే వాళ్ళని, నాణ్యాలు మార్చుకునే వాళ్ళని చల్లా చెదురు చేశారు కదా, అది జరిగింది ఈ అన్యుల యొక్క ప్రాంగణంలో.
కనీసం వాళ్ళు ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అక్కడ కూడా వ్యాపారాన్ని పెట్టేంత స్వార్థపరులు. స్వార్థం అనే కంటే గర్వం అని చెప్పాలి. మా దేవుడు మా సొత్తు, మాకు మాత్రమే సొంతం అని యూదులు భావించేవాళ్ళు. అలాంటిది కేవలం పవిత్రాత్మ ఒక దర్శనంలో తనకు కనిపించి అన్యులను కూడా స్వాగతించాలని పేతురుకి చెప్పేసరికి వెంటనే అన్యులను కూడా స్వాగతించారు. పేతురుకు కలిగినటువంటి దర్శనంలో అశుద్ధమైనటువంటి జంతువులు కూడా కనిపించినప్పుడు వాటిని తినమని చెబితే, ఇవి అశుద్ధమైనవి కదా ప్రభు, నేనెలా తింటాను అని అంటే, దేవుడు పవిత్రపరిచిన దాన్ని నువ్వు అలా చెప్పకూడదని చెబితే ఒక్క క్షణంలో వాళ్ళ యొక్క ఆహార పద్ధతులను ఒక్క క్షణంలో మార్చుకున్నారు. ఇలాంటి ఒక వివాదాస్పదమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంటే యూదులు వాళ్ళని ఏం చేస్తారు? అంటరాని వాళ్ళగా చూస్తారా? నమ్మక ద్రోహులుగా వాళ్ళని గెంటివేస్తారా? చంపేయొచ్చు కూడా. అయినా కూడా వాళ్ళు భయపడలేదు. దానికి కారణం పవిత్రాత్మ ప్రేరణకి వాళ్ళు స్పందించినటువంటి తీరు. మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి క్రైస్తవ మతం కూడా బయట సమాజంలో మాట అటు ఉంచితే, మన సంఘాల్లోనే మనం కుల వివక్షని మనం దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఒకే గ్రామంలో 2 వేరు కులాల వాళ్ళకి 2 వేరు సంఘాలు, ఒక్కోసారి ఒకే సంఘంలో 2 కులాల వాళ్ళకి 2 వేరు గుడులు కూడా నిర్మించుకునేటువంటి హీన స్థితికి మనం దిగజారిపోయాం. ఇంకా ఆత్మ ప్రేరణ గురించి మనం ఏం నేర్చుకున్నట్టు? దేవునికి లోబడి ఉండటం అంటే మన జీవితాన్ని మార్చుకోవటం, అంతేగాని కొత్త విషయాలు లేదా మనం విననటువంటి విషయాలను తెలుసుకోవటం కాదు. ఈరోజు మొదటి పట్టణం మనకు 3 భాగాలుగా కనిపిస్తుంది. మొదట పేతురు యొక్క ప్రసంగం, ఆ తర్వాత 12వ వచనంలో అన్యుల మధ్య దేవుడు తమ ద్వారా చేసిన సూచక క్రియలను, ఆశ్చర్య కార్యములను గురించి బర్నబా, పౌలులు తెలియచెప్పారు. ఇదంతా జరిగిన తర్వాత యాకోబు లేచి మాట్లాడారు అని 13వ వచనంలో మనం చూస్తాం. ఎందుకంటే యాకోబు యెరూషలేము నగర పీఠాధిపతి కాబట్టి. శ్రీసభ యొక్క నాయకుడిగా, మొట్టమొదటి పాపుగారుగా పేతురు గారు వెళ్ళి ప్రసంగం చెప్పటం, ఆ తరువాత దానికి కొనసాగింపుగా విధేయతగా పౌలు, బర్నబాలు వాళ్ళు చేసినటువంటి సువార్త ప్రకటన గురించి వివరించటం, ఆఖరున అక్కడ స్థానిక పీఠాధిపతిగా యాకోబు గారు లేచి వాళ్ళ తీర్మానాన్ని, వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇదే శ్రీసభ యొక్క ఐశ్వర్యం, గొప్పతనం. ఈ భాగాన్ని ఆలకించిన మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. అలాగే మన సంఘాల కోసం మనం ప్రార్థన చేయాలి. మనకు మనమే ఒక భ్రమలో, ఒక అపోహలో బ్రతుకుతూ ఉంటాం. మనం దేవుని మాటను ఆలకించేస్తూ ఉన్నాము, దేవుని యొక్క మాటను పాటించేస్తూ ఉన్నాం అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఏదైనా దేవునికి అనుకూలంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అంటే మనం వెంటనే దాన్ని చేయగలిగే శక్తి మనకు ఎప్పుడు ఉంటుంది అంటే ఆత్మ మనలో అంత బలంగా ఉన్నప్పుడు. యూదులయ్యుండి అన్యులను కనీసం మనుషులుగా కూడా చూడనటువంటి వాళ్ళు, దేవుడు మాకు మాత్రమే సొంతం అని ఎవరితో పంచుకోకుండా స్వార్థంగా, గర్వంగా బ్రతికిన వాళ్ళు అన్యులను కేవలం స్వాగతించటం మాత్రమే కాదు, వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ వాళ్ళని యూదులతో పాటు సమానంగా చూసేంత గొప్ప జీవితాన్ని వాళ్ళు జీవించారు. ఈరోజు మన సంఘాల కోసం మనం ప్రార్థన చేద్దాం. క్రైస్తవ మతం కోసం ప్రార్థన చేద్దాం. పాశ్చాత్య దేశాల్లోనేమో రంగును బట్టి నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు అని, కొన్ని ప్రాంతాల్లోనేమో వాళ్ళు అక్కడ ప్రాంతం వాళ్ళు, ఇక్కడ ప్రాంతం వాళ్ళు, లోపలి వాళ్ళు, బయట వాళ్ళు అని, మన ప్రాంతంలో కులానికి చెందిన వాళ్ళని. కులం గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మనం హైందవ మతాన్నో లేదా వేరే మతాన్నో ఎవరెవరినో మనం నిందిస్తూ ఉంటాం. కానీ ఇదే వివక్ష, ఇదే పక్షపాతం, ఇవే అసమానతలు మన మతంలో కూడా చొరబడి అంతర్గతంగా లోపల నుండి బలహీనపరచడం మాత్రమే కాకుండా కుళ్ళిపోయేలా చేసేటువంటి మన గురించి మనం ఎందుకు మాట్లాడుకోం? మన గురించి మనం ఎందుకు ఆలోచించుకోం? తొలి క్రైస్తవ సంఘం ఎలాంటి సమానత్వంతో, ఎంతటి ఐకమత్యంతో జీవించిందో అలాంటి జీవితాన్ని దేవుడు మనకు కూడా ప్రసాదించాలని, దానికి అద్దం పట్టేలా, దాన్ని ప్రతిబింబించేటువంటి సంఘాలుగా మనందరం కూడా జీవించే కృపను దేవుడు దయచేయాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.